స్వస్థనిస్తాడు. ఒకసారి చూడండి, మీకు నమ్మకం లేకపోతే ఆ మాట కొట్టుబడేసి సరే ఎంత చేసినా ఏం లేదు. ఈ ఊరు వదిలిపెట్టి మేము వెళ్ళిపోయాం. అంటే పొలిమేర దాటితే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే బతుకుతారన్నారు. సరే అలా అని కూడా ఈ ఊరు వదిలిపెట్టి ఇల్లు వాటిలో వదిలిపెట్టి అన్నీ వెళ్ళిపోయాము. అయినా సరే అక్కడికి వెళ్ళినా ఏ చలినం లేదు, ఏ మార్పు లేదు. అయితే మాకు ఇంకా తట్టుకోలేక ఇంకే దారి లేదు. అక్కడ కూడా చర్చి ఉంది మా ఊళ్ళో. అయితే అక్కడ పాస్టర్లు వచ్చి మా అమ్మమ్మ తీసుకొచ్చి ప్రార్థన చేయించేది. ఒకసారి అంటే సరే వచ్చాం. అక్కడికి వల్ల తప్పలేదు. మా మామకి ఇంకా టైం అయిపోయిందని సరే అన్నారు. అలాగా మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు. 6 నెలలకి టైం పెట్టారు. 6 నెలలకి తర్వాత మా మామ చనిపోయిన 6 నెలలకి మా అత్తగారు చనిపోయారు. 6 నెలలకి తర్వాత మా బావ, తర్వాత మా ఆయన, తర్వాత ఇంక మేము వస్తాం. ఇంకా అలాగా ఇంకా అయితే మా బావ వాళ్ళు భయపడి ఇంకా మా అత్తను కూడా చనిపోయిన తర్వాత ఆ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళినా ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చినా సుఖం లేదు, మనకి ఇది లేదు అని చెప్పేసి మేము వచ్చేసాము. సరే వెళ్ళాం కదా అని మేమైతే ఇంకా నాకు తప్పో ఒప్పో తెలిసింది ఆ దేవుడి గురించి, దాంట్లోనే వెళ్ళిపోతామని ఇంకా మా ఆయన్ని నేను చెప్పాను. ఇంకా 6 నెలలకు ఒకసారి టైం పెట్టేసరికి వాళ్ళు ఏమన్నారంటే చేతబడి చేపించుకుంటాం. మనందరం వెళ్ళి వాడికి వాళ్ళు చేసిన పూజలు మన మీద చల్లకుండా తాయెత్తులు కట్టించుకుందాం అని చెప్పారు. చెప్తే నేనైతే ఒకటే అన్నా, సరే తప్పో ఒప్పో నాకైతే తెలియదు, దేవుడిని నేనైతే నమ్మాను, నువ్వు నమ్మితే నాతో రా. మా ఆయన్ని పిలిచాను. ఆయన వచ్చాడు. ఇంకా ఆయన వచ్చి మా బావ మా మరిది వచ్చి మనం కట్టించుకున్నారండి, తల్లిదండ్రులు లేరు కదా, మన ముగ్గురే కదా అన్నదమ్ముళ్ళు, మనం కూడా ఇది అయిపోతే మన కుటుంబం రోడ్డుని పడింది అని వాళ్ళు చెప్పేసరికి భయపడి సరే వాళ్ళు కట్టించుకుంటున్నారంటే మరి నేను నా పిల్లలు రాము, నువ్వు కట్టించుకుంటే నువ్వు కట్టించుకో